హాయ్! హలో! నమస్తే బ్యూటిఫుల్ పీపుల్. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా మన ఛానల్ ఏమైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే వీడియో ఏంటంటే వన్ బ్యూటిఫుల్ వీడియో అండి. చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి మా పొలం అనమాట. అందరూ పంటున్నప్పుడు పొలం చూపిస్తుంటే, పంట లేనప్పుడు పొలం ఎలా ఉంటుంది సమ్మర్‌లో అనేది చూపిస్తున్నా అనమాట. చూస్తున్నారు కదా! సమ్మర్‌లో పొలం సిట్యుయేషన్స్ ఇలా ఉంటాయని. అండ్ యాక్చువల్లీ మేమైతే మ్యాంగోస్ కోసం పొలం దగ్గరికొచ్చాము. ఇంకా అటే ఎళ్తున్నాం గదా! ఎలా మన చేను దగ్గరే కదా! అని వెళ్ళామనమాట. ఇప్పటివరకు రిక్కీ గూడా పొలం దగ్గరికి రాలేదు. మేము ఎళ్లి చాలా రోజులయిపోయింది కదా! గానీ ఇంగ ఎలా ఎళ్తున్నాం కదా! అని వెళ్ళామనమాట. రిక్కీ అయితే చాలా ఎంజాయ్ చేశాడు. ఇంగా కొన్ని ఫోటోస్, వీడియోస్ తీసుకొని వచ్చాము. వాతావరణం చూస్తున్నారు కదా! క్షణాల్లో వాతావరణం చాలా మారిపోయిందండి. అప్పుడా, ఇప్పుడా అనేటట్టుంది వర్షం. వాతావరణం చూస్తున్నారు కదా! చాలా కూల్‌గా, ప్లెజెంట్‌గా ఎంత బాగుందో. మీకు పల్లెటూరి వాతావరణం ఇష్టమా? పట్నం వాతావరణం ఇష్టమా? కామెంట్ చేసేయండి. ఇంకా వర్షం పడేలా ఉంది. త్వరగా వెళ్ళిపోదామని ఇంక మ్యాంగోస్ కోసుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ రిక్కీ చూస్తున్నారు కదా! మ్యాంగోస్ పట్టుకొని తిరుగుతున్నాడు. ఇంకా ఇక్కడ వీళ్ళ నాన్న కోస్తుంటే ఇంక నేను కోయాలని గోల చేస్తున్నాడు. వద్దంటే అస్సలు వినలేదు. చెప్తే వినడు కానీ, సరే పెద్దయి కొయ్యి, చిన్నయి కోయొద్దని చెప్పాము. ఇదే ఫస్ట్ కాపంట. ఫస్ట్ కాపైనా చాలా బాగా కాపు కాసిందండి కాయలు మాత్రం. చెట్టు చిన్నదైనా కాపు మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ఇంతకుముందు చాలామంది కోసుకొని గూడా వెళ్లారంట. టేస్ట్ వైస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి కాయలు మాత్రం. అసలు కాంప్రమైజ్ అయ్యే పని లేదు టేస్ట్‌లో మాత్రం. ఇక రిక్కీ ట్రయల్స్ ఏస్తున్నారనమాట. చిన్నయి కోయాలా? పెద్దయి కోయాలా? ఎలా కోయాలి అని కిందకి చూస్తాడు, పక్కకి చూస్తాడు, పైనకి చూస్తాడు. ట్రయల్స్ మాత్రం బానే చేశాడనమాట. చిన్నయి కోస్తాడేమో అనుకున్నాం గానీ పర్లేదు పెద్దయే కోసాడు. నాకు చాలా అంటే చాలా ఉన్నాయండి కాయలు మాత్రం. మరీ పెద్దవి లేవు కానీ, మీడియం సైజ్‌లో ఉన్న కాయలు మాత్రం చాలానే ఉన్నాయి. సో, అవి కోసుకున్నామనమాట. ఇదొచ్చేసి మా తోడికోడళ్ళ వాళ్ళ నాన్న వాళ్ళ చెట్టండి. అంటే మా పెదనాన్న వాళ్ళ చెట్టనమాట. ఇక్కడ కాయలు కోసుకొని వాళ్ళు టేస్ట్ చేసేస్తున్నారనమాట. మ్యాంగోస్ చూస్తే ఎక్కువ సేపు ఉండరు కదా తినకుండా. వాళ్ళు టేస్ట్ చేసేస్తున్నారనమాట. ఇక్కడ వాతావరణం చూస్తున్నారు గదా! చీకటి పడిపోతుంది. త్వరగా ఎళ్ళిపోవాలి. వర్షం పడేలా ఉంది. ఇక్కడ మేము దగ్గరలో బావుంటే బావి దగ్గరకు కూడా వెళ్తున్నా అనమాట. బావంటే వేరే బావి కాదు. పంటకి పెడతారు కదా వాటరు. ఆ బావనమాట. కాలువలు రానప్పుడు ఈ బావి నుంచే పంటకి వాటర్ పెడతారండి. సో, అదే అనమాట ఇది. అంత పెద్దది కాదు. మరీ అంత చిన్నది కాదు. మీడియం సైజ్ ఉండే బావి అనమాట. ఈ బావి నుంచే చేనుకి వాటర్ పెడతారనమాట. అంతే ఈ వీడియో. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్. బై గైస్.